హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అమ్మ. మనం శ్రీ గణపతి ముని కావ్యకంఠ గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రం మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో 13 స్తబకాలు చెప్పుకున్నాం. ఇవాళ 14వ స్తబకం, చతుర్దశ స్తబకం. చాలా విశేషమైన స్తబకం అండి. ఇందులో కాళీ, గౌరీ, కుండలిని, పరదేవత అనుకుందాం, ఎందుకంటే పరా కాదు, పరదేవత, సుప్రీం అన్నిటికంటే. అంటే ఎప్పుడు కూడా పర అంటే వాళ్ళది, అపర అంటే మంది అండి, ఓకే, లౌకికం. అందుకని ఆ దేవతా స్తుతి ఇందులో ఉన్నాయట. అది నెమ్మదిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓం తత్సత్. పైగా ఇవి ఉన్నవి కూడా ఉపగీతి ఛందస్సు, ఉపగీతి వృత్తంలో గణపతి ముని రచించారు. అంటే ఈ వృత్తంలో ఉన్న ఈ స్తోత్రాలు అమ్మవారి సేవకి, అమ్మవారి యొక్క విలాసానికి ఉపయోగపడాలిగాక అని ముని కోరిక. కారణమఖిలమతీనాం వారణమంతర్లసత్తమసః మందస్మితం మహేశ్వర సుదృశో మే శ్రేయస్తో భవతు. కారణం అఖిలమతీనాం వారణం అంతర్లసత్తమసః, అంతః లసః తమసః, లసత్ తమసః విడదీయడం. మందస్మితం మహేశ్వర సుదృశః మే శ్రేయసే భవతు అని. ఇక్కడ శ్రేయసే భవతు. మళ్ళీ అంటే శ్రేయసో అంటే శ్రేయసహ అంటే మళ్ళీ విభక్తి మారుతుంది, అందుకోసం అది విశేషంగా చెప్పుకుంటున్నాం. అంటే ఇక్కడ ఏమిటి చెప్తున్నారండి అంటే, అఖిలం మతీనాం అంటే సకల జ్ఞానములకు కారణమైనటువంటి, ఇంకా అంతర్గతమైనటువంటి, తమహ అంటే అజ్ఞానం, అజ్ఞానమును నివారించేటువంటి, వారణం నివారించేటువంటి పరమేశ్వరీ మందహాసము నాకు శ్రేయస్కరమగుగాక. మనకి ప్రతి కూడా ముందు శ్లోకం అమ్మవారి యొక్క కృప, మందహాసం గురించి చెప్తారు కదండి. అందుకు విశ్వతనుస్తనుగాత్రీ వజ్రమయీ పుష్పసుకుమారీ సర్వస్య శక్తిరబలా కాళీ గౌర్యంబికా జయతి. విశ్వతను తనుగాత్రీ వజ్రమయీ పుష్పసుకుమారీ సర్వస్య శక్తి అబలా కాళీ గౌరీ అంబికా జయతి. జగదంబిక సమస్త ప్రపంచ స్వరూపిణి అయినను కృషాంగి అయినటువంటి ఆమె. అక్కడ తనుగాత్రి అంటే ఏంటండి, సన్నని శరీరము కలిగినటువంటి అమ్మవారు అని. అలాగే వజ్ర కఠినమైనటువంటి, అంటే కఠినమైనటువంటి, ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం, నీ కోపము రాక్షసులకి భయంగాను, అలాగే నీ కృపా దృష్టి మనకి పరమేశ్వరుడికి ఆనందంగాను ఉంటుంది అని. అలాగే ఇక్కడ వజ్ర కఠిన అయినను పుష్పము వంటి కోమలత్వము కలిగినటువంటి, సర్వమునకు శక్తి అయినను అబల అంటే స్త్రీ కదండి, అబల అయినటువంటి, కాలవర్ణము కలది అయినను శ్వేతాంగి అంటే ఏంటండి, గౌరీ అంటే శ్వేత అంటే శ్వేతవర్ణము, తెల్లని వర్ణము కలది అయినటువంటి అంబిక నీకు జయము, జగదంబిక అని. అంటే పరస్పర విరుద్ధ లక్షణములు కలిగినటువంటి భగవతి అప్రమేయ స్వరూపమైన కలిగినటువంటిది అని ఇక్కడ మనకి
భావం చెప్తున్నారు. అంటే విశ్వమే తనువు శరీరంగా కలిగినటువంటిది, కానీ సన్ననైన నడుము కలిగినటువంటిది అని, కఠినమైనటువంటిది అయినా మృదుత్వం కూడా కలిగినటువంటిది అని చెప్తూ వచ్చారు. తామాహు జగదంబాం గౌరీం కేచిత్ పరే కాళీం సా గౌరీ మహిళా తనురంబరతనురుచ్యతే కాళీ. తాం ఆహు జగదంబాం గౌరీం కేచిత్ పరే కాళీం సా గౌరీ మహిళాతను అంబరతను ఉచ్యతే కాళీ. ఇంకా రకరకాలుగా ఆమెను అంటారు. కొందరు ఆమెను లోకమాత అని అంటున్నారు, అంటే జగదంబ అని. మరికొందరు కాళీ అంటున్నారు. ఆమె స్త్రీ శరీరము కలిగినటువంటిది కనుక గౌరీ అంటున్నారు. ఆకాశమే శరీరముగా కలిగినది కనుక కాళీ అని కూడా అమ్మవారిని అంటున్నారు. పాచక శక్తే కాళ్యా కేవలలింగేన భిద్యతే కాల యత్పాకతో గభీరాత్ భువనే సర్వేపి పరిమాణాః. పాచకశక్తే కాళ్యాః కేవలలింగేన భిద్యతే కాలః యత్పాకతః గంభీరాత్ భువనే సర్వే అపి పరిణామాః. ఇది చాలా విశేషంగా ఉందండి. ఇక్కడేంటి కాలహ అంటే ఏంటండి, భూత భవిష్యత్ వర్తమానాలు అంటే అనే పేర్లతో వ్యవహరించేటువంటి కాలం, అన్నిటినీ మార్పు చెందించేటువంటి మహాకాలుని శక్తియే. అంటే కాల శబ్దము పుల్లింగం కాలహ అని, కానీ కాళీ శబ్దం మళ్ళీ స్త్రీలింగం. అయితే లింగ భేదమే కానీ వస్తు భేదము లేదు. అంటే ఆ మహాకాలుని పరిపాక శక్తి వలన లోకములో ఈ మార్పులన్నీ అంటే పరిణామాలు అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అని, కానీ ఈ జరుగుతున్నవన్నీ కూడా ఆ భగవంతుని అంటే మహాకాలుని యొక్క పరిపాక శక్తి వలన జరుగుతోంది కదా. అంటే సృజింపబడిన వస్తువులన్నీ కూడా రూపాంతరమును పొందుచున్నవి. అది ఈ వస్తువులని ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఇంది మీదే మనం బాగా దృష్టి పెట్టాలండి. మార్పులు జరగాలి, అభివృద్ధి కలిగినటువంటి మార్పులతో మొత్తం విశ్వమంతా మారవలసి ఉంది, మనుషులంతా మారవలసి ఉంది అని. సర్వభువనాశ్రయత్వాత్ కాళీ నామ్నాదిగణ్యేన లోకేతు వ్యవహరణం విదుషాం దిక్కాలయోర్భాక్తం. సర్వభువనాశ్రయత్వాత్ కాళీ నామ్నా దిక్ అన్యేన లోకేతు వ్యవహరణం విదుషాం దిక్ కాలయోః భాక్తం. భాక్తం అంటే ఇక్కడ అప్రధానం అంటారు, అంటే గౌణం, ముఖ్యం గౌణం అంటారు కదండి. ఎందుకండి అంటే కాళీ సర్వలోకములకు అధిష్టానం అవ్వడం వల్ల ఆమె నామాంతరము దేశము అంటే కాలము అనేటువంటిది ఆమెకు మరొక పేరు అని. అంటే ఈ కాళీ అనేది కాలముగా కూడా ఒకవేళ అర్థం చేసుకుంటే అదొక పేరు. లోకమున దిక్కాలములు అని పండితులు అంటే దిక్కు కాలములు అని వేరువేరుగా వ్యవహరించుట అనేది అప్రధానం, అంటే అదంతా మనం గమనించాల్సిన విషయం కాదు. ఇంతకుముందు కాళీ కాలస్వరూపిణిగా చెప్పబడింది. అంటే మహాకాలుడు అనే కాదు, ఆ కాలము తెలియచేసేటువంటిదే కాళీ అని స్త్రీలింగం కూడా వాడి ఉండొచ్చు, అది అమ్మవారి స్వరూపముగా మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు దేశస్వరూపిణిగా చెప్పబడింది. అది ముందు శ్లోకంలో
కాలస్వరూపిణిగా చెప్తున్నారు. ఈ శ్లోకంలో దేశం అంటే స్థానం, దేశ స్వరూపముగా కూడా ఈ చెప్పబడుతోంది. కనుక రెండింటికి మూల రూపము కాళియే అని సిద్ధాంతం చేశారు. దిగదితిరగాద్యఖండ పరిణమయిత్రీ స్మృతా కాళీ దక్షస్యైకా దుహితా సా ద్వే గుణభేదముగ్ధదృశాం. దిక్ అదితి అగాది అఖండ పరిణమయిత్రీ స్మృతా కాళీ దక్షస్య ఏకా దుహితా సా ద్వే గుణభేదముగ్ధ దృశాం. మన ప్రతి చోట కూడా సుదృశ, దుహిత అంటే పిల్ల, కన్య, పుత్రి అని అర్థం కదండి. అందుకని పిల్ల అంటే ఆడపిల్ల యొక్క పిల్ల అంటే మనవరాల్ని దౌహిత్రి అంటారు, అంటే ఆ కూతురు అని. సరే, దిక్కు అఖండమై అదితి అని చెప్పబడింది. అదితి అన్నదానికి అర్థం ఏమిటండి అంటే అఖండమైన దిక్కు కలిగిందంటే ఖండం కాదు, ఒకవైపు ఉన్నది అని కాదు అని, ఖండం కానటువంటి దిక్కు. అలాగే కాళి పరిణామమును కలిగించు శక్తిగా చెప్పబడింది. గుణభేదమును దర్శించుట చేత మోహితమైన బుద్ధి కలవారికి దక్షపుత్రిక అగు ఒక సతీదేవియే ఇక్కడ అదితిగా కాళిగా కనపడుచున్నది. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పర్వతరాజపుత్రి కనుక పార్వతి అని, ఓకే, అంతకుముందు ఆవిడ సతీదేవి అని ఈ పేర్లు పెట్టి మనం నిర్దేశించి ఇది ఇదే కదా అని అంటున్నాము అంటే అది మనకు ఉన్న జ్ఞానము యొక్క పరిమాణం. మనకున్న ఆ లిమిటెడ్ నాలెడ్జ్లో ఇది అదే అన్నట్టుగా కనపడుతుంది. అందుకని ఇవన్నీ కూడా ఈ అదితి, కాళి ఇవన్నీ కూడా అఖండమైన దేశ కాల పరిస్థితుల్ని తెలియచేసేటువంటివి అని ఇక్కడ మనకు విశేషంగా చెప్తున్నారు. ఇది దేహే దేహే సేయం కుండలినీ నామ జగదంబ సా స్వపితి సంస్కృతిమతాం యుజ్ఞానాం ప్రబుద్ధ స్యాత్. దేహే దేహే సా ఇయం కుండలినీ నామ జగదంబా సా స్వపితి సంస్కృతిమతాం యుజ్ఞానాం ప్రబుద్ధ స్యాత్. అది కుండలిని కూడా అమ్మవారే అని. అదితి కాళి అని పిలువబడిన జగన్మాతే దేహే దేహే అంటే తెలుసు కదండి, ప్రతి దేహములోనూ కూడా కుండలినిగా కూడా ఉంది. ఆ కుండలిని శక్తి సంసారమగ్నులు అయినటువంటి వారు పామరుల యొక్క దేహములందు స్వపీతి అంటే ఏంటండి నిద్రాస్థితిలో ఉంటుంది. యోగుల దేహంలో మాత్రం చాలా ప్రబుద్ధ అంటే చాలా మెలకువతో ఉంటుంది అని. మూలాధారాదగ్నిర్జ్వలతి శిరస్థ శశీద్రవతి కుండలినీ మయి మన్యే వీణాశయనాత్ ప్రబుద్ధేయం బుద్ధేయం. మూలాధారాత్ అగ్ని జ్వలతి శిరస్థః శశీ ద్రవతి కుండలినీ మయి మన్యే వీణాశయనాత్ ప్రబుద్ధ ఇయం. మూలాధారాత్ అంటే ఇక్కడ మూలాధారాలు ఉండేదే కదండి మనకు ఉండే ఈ చక్రాలు అన్నీ కూడా చెప్తారు కదా. మూలాధారం, తర్వాత స్వాధిష్టానం, మణిపూరక, అనాహత, తర్వాత ఏంటంటే విశుద్ధ, ఆజ్ఞ, అలా సహస్రార, ఈ చక్రాలన్నీ చెప్తారు కదండి. ఈ మూలాధారం నుంచి అగ్ని ప్రకాశిస్తుంది.
సహస్రారం అంటే తలపైన పైనుంచి, సహస్రారం నుంచి శశి అంటే చంద్రుడు. చంద్రుడు అమృతమును స్రవిస్తూ ఉంటాడు. ఈ కుండలిని శక్తి నా యందు వీణ అను పాన్పు నుండి మేల్కొనినది అని తలంచుచున్నాను. మొత్తం ఈ వెన్నుముకంతా కూడా వీణలా ఉంటుంది అని. వీణ కింద ఎలాగైతే మనకి పెద్ద ఆకారంలో ఉంటుందో అది మూలాధారంగా అనుకుని అక్కడ ఈ కుండలిని సర్పం అలా చుట్టుకుని ఉంది అనుకుంటే ఆ సర్పము వీణ ఆకారంలో మొత్తం అంతా పైదాకా వస్తే సహస్రారం నుంచి వస్తున్నటువంటి చంద్రుడు ఇస్తున్నటువంటి ఒక అమృత రసం, దీన్నే శక్తిపాతం అని అంటాం. ఈ ప్రాణాయామంతో పాటు మనకి పైకి కిందికి కూడా మనకి ఈ పాతం జరుగుతూ ఉంటుంది. శిరస్సు నుంచి మూలాధారం వరకు కలిగినటువంటి అస్థిపంజరము వలె వీణ వలె ఉంటుంది. ఆ వీణాశయనమునందు కుండలిని శక్తి ప్రబుద్ధమైన సమయమున యోగికి మూలాధారమున అగ్ని ప్రజ్వలనము, సహస్రారమున అమృతస్రావము జరుగుతుంది అని. యద్ద్రవతి తత్ర కిం త్వం, కిం తత్ర త్వమసి యజ్వలతి, కిము తత్రాసి మహేశ్వరి, యదుభయమేతద్విజానాతి. యత్ ద్రవతి తత్ర కిం త్వం, కిం తత్ర త్వం అసి, యత్ జ్వలతి కిము తత్ర అసి మహేశ్వరి, యత్ ఉభయం ఏతత్ విజానాతి. రెండు కూడా అమ్మవారే అని. అమ్మా మహేశ్వరి, నువ్వు అమృతమును స్రవించు చోట ఉన్నావా, అగ్ని ప్రజ్వలించు చోట ఉన్నావా అని అడుగుతున్నారు. మూలాధారంలో ఉన్నావా, సహస్రారంలో ఉన్నావా, లేక అమృతస్రావమును అగ్ని ప్రజ్వలనమును రెండింటినీ తెలుసుకొని చోట ఉంటున్నావా అని ఇక్కడ కవి యొక్క ప్రశ్న. అంటే అమృతస్రావమునకు మూలమైన సోమునకు, జ్వలనమునకు మూలమైన అగ్నికి మూలమై రెండింటినీ తెలుసుకొని దానిని దహర పదవాచ్యమైన హృదయాకాశం అంటారు. మనం అదే అనాహతం. ఏతావగ్ని సోమౌ జ్వాలాభిశ్చంద్రికాభిరపి ఆవృణుతస్తను మనయోర్వ్యక్తిత్వం మే పశుర్భవతు. ఏతౌ అగ్ని సోమౌ జ్వాలాభిః చంద్రికాభిః అపి ఆవృణుతః తనుం అనయోః వ్యక్తిత్వం మే పశుః భవతు. అంటే మూలాధారమునందలి అగ్ని జ్వాలలతోనూ, సహస్రారమునందలి చంద్రుని యొక్క వెన్నెలతోనూ దేహమును ఆవరించుచున్నారు. ఈ అగ్నికి సోమునకు అహంకార సహితమైన నా ప్రత్యేక వ్యక్తిత్వమును బలిపశు అవుగాక, అంటే నా అహంకారం పోవాలి బాబా అని ఆయన చెప్తున్నారు. పైగా ఇంకా విశేషంగా అయితే యజ్ఞంలో పశువుని అది కూడా బలి ఇవ్వడం కూడా ఉంది కదండి. అందుకని వ్యక్తిత్వ నాశనమునకు సంకేతము బాబా. ఎంత బాగా వర్ణించారు చూసారు. కవి తన అనుభవంతో అగ్నిష్టోమయాగతత్వమును వివరించారు. మన అహంకారాన్ని అంటే మనం అక్కడ ఈ అహంకారాన్ని పోగొట్టుకోవడమే మనం ఇచ్చే బలి అని. ఇక్కడ మూలాధారంలో ఉండే అగ్నికి అపాయ నుంచి వచ్చే అమృతానికి మధ్యలో మనం పశువు అంటే అహంకారం అంటే ఒక పశుత్వమే కదండి అనేది కవి ఇక్కడ బాగా చెప్పారు, మనకి చమత్కరించారు. ఆధ్యాత్మికతలో కూడా ఆయనకి ఎంత చక్కగా వర్ణించి చెప్పారో మనం అర్థం చేసుకోవాలి. అగ్నిస్త్వం సోమస్త్వం త్వమధోజ్వలసి ద్రవస్యూర్ధ్వం అమృతమనయో ఫలం త్వం తస్య చ భోక్త్రీ చిదంబ త్వం. అగ్నిః త్వం సోమః త్వం త్వం అధః జ్వలసి ద్రవసి ఊర్ధ్వం అమృతం అనయోః ఫలం త్వం
తస్య చ భోక్త్రి చిత్ అంబా త్వం. అమ్మా అగ్ని నువ్వు, సోముడవు నువ్వు, జ్వలన క్రియవు నువ్వు, ద్రవణ క్రియవు నువ్వు, జ్వలన ద్రవణములకు ఫలమైనటువంటి అమృతము నువ్వు, ఆ అమృతమును భుజించేటువంటి చిచ్చక్తివి కూడా నువ్వే. అంటే భోగ కారణములైనటువంటి అగ్ని సోముడు, భోగ క్రియ భోగ్యము అయినటువంటి అమృతము, భోగకర్త్రి అయినటువంటి చిచ్చక్తి అంతా కూడా అమ్మవారే అని ఇక్కడ మనకి సారాంశం ఇది మనకి ఇందులో చెప్తూ ఉన్నారు. అగ్ని చంద్రుల కార్యము గురించి మనకి ఇక్కడ తెలియచేస్తూ మనలోనే, అంటే ఇప్పుడు గమనించాల్సింది ఏంటండి అంటే అన్నీ కూడా మనలోనే ఉన్నాయి సుమా అనేటువంటిది ఇక్కడ విశేషంగా మనకి చెప్తూ ఉన్నారు. ఒక ముందు తర్వాత చదువుదాం. స్వస్తి.